తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు పండుగ శోభతో కళకళలానున్న పల్లెలు పట్టణాలు. తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని ఆకాంక్ష. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు. ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. భద్రాచలంలో ఇవాల్టి నుంచి బ్రహ్మోత్సవాలు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన సిబ్బంది. దేశంలోనే తొలిసారిగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ. ఇవాళ హుజూర్ నగర్లో పథకం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. సూపర్ 6 పై చంద్రబాబు మాటలు వింటుంటే అసహ్యం వేస్తోంది. ఇచ్చిన వాగ్దానాలు దాటవేయడమే చంద్రబాబు చరిత్ర అని అంబటి ధ్వజం. వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి చేయడమే ప్రభుత్వ పనిగా మారింది. కూటమి అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్న భూమన. వేసవికి యాసంగి తోడు కావడంతో తెలంగాణలో భారీగా విద్యుత్ వినియోగం. ఈ నెల 20న డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరుకుని కొత్త రికార్డు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11:45 వరకు నడవనున్న రైలు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. పాల్గొన్న తోట నరసింహం ముస్లిం సోదరులు. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. అనకాపల్లి జిల్లా మాడుగులలో 7 గ్రామాల గిరిజనులు ఆందోళన. 16 కిలోమీటర్ల పాదయాత్ర. గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్. హైదరాబాద్ అల్వాల్లో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన. ఇతర రాష్ట్రాల ట్యాక్స్ ప్లేట్ వాహనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఛత్తీస్గఢ్లో లోన్ బర్రాటు ప్రచారానికి విశేష స్పందన. పోలీసులు ఎదుట లొంగిపోయిన 15 మంది మావోయిస్టులు. టోల్ ఛార్జీలను పెంచిన ఎన్హెచ్ఏఐ. ఏప్రిల్ 1 నుంచి కొత్త రుసుములు అమలు. కేంద్రంలో మరో 20 ఏళ్లు బీజేపీని ఉంటుందన్న అమిత్ షా. దేశం కోసం పనిచేసే వారికి విజయం తథ్యమని వెల్లడి. మయన్మార్లో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య. 1600 దాటిన మరణాలు. భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు భారత్ ఆపన్న హస్తం. 15 టన్నుల సహాయక సామగ్రి చేరవేత. మోదీ చాలా తెలివైన వ్యక్తి. భారతీయులకు గొప్ప ప్రధాని దొరికారన్న డొనాల్డ్ ట్రంప్. బౌలింగ్తో అదరగొట్టిన గుజరాత్ ఆటగాళ్లు. ఓటమి పాలైన ముంబై ఇండియన్స్. ఇవాళ ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్. మధ్యాహ్నం 3:30 తలపడనున్న ఆటగాళ్లు. కన్నప్ప సినిమా విడుదల వాయిదా. అభిమానులకు క్షమాపణలు చెప్పిన మంచు విష్ణు.